we are discussing about Shatavahanas. Okay na? So in last class we discussed about important kings. ఎంత ఒక నలుగురు గురించి డిస్కస్ చేసాం. శ్రీముఖ, నెక్స్ట్ కన్హ ఆర్ కృష్ణ, శాతకర్ణి 1 అండ్ వేదశ్రీ. సో నలుగురు గురించి చూసాం. సో ఈరోజు రిమైనింగ్ కింగ్స్ గురించి చూద్దాం. ఓకే, సో ప్రయర్ టు దట్ ఒకసారి వీళ్ళేంటి, శాతవాహనాస్ దే వర్ ఫిడేటరీస్ అండర్ మౌర్యన్స్ and Shungas. Later they declared independence during the time period of Kanvas. So even though we consider Srimukha as founder of Shatavahana dynasty, the real founder evaru manaku Shatakarni 1. Okay. Today's topic Shatakarni 2. Next king Shatakarni 2. Shatakarni 2. సో ఇతను అడ్మినిస్ట్రేషన్ ఎంత అంటే ఆల్మోస్ట్ 56 ఇయర్స్ ఇతను కింగ్గా ఉన్నాడు. సో శాతవాహనాలో ఎక్కువ రోజులు పరిపాలించిన కింగ్ ఎవరు అంటే శాతకర్ణి 2. ఓకేనా, ప్లీజ్ నోట్ డౌన్. He was considered to be longest served king among Shatavahanas. He was considered to be longest served king among Shatavahanas. That is 56 years అని బ్రాకెట్లో రాసుకోండి. సో గ్రేటెస్ట్ కింగ్ ఎవరు? గౌతమిపుత్ర శాతకర్ణి. గ్రేటెస్ట్ కింగ్ అమాంగ్ ద ఇనిషియల్ శాతవాహనాస్ ఎవరు? శాతకర్ణి 1. అదే మొత్తం మీద ఎక్కువ సంవత్సరాలు పరిపాలించింది ఎవరు? శాతకర్ణి 2. సో లాస్ట్ కింగ్ ఎవరు? పులోమావి 3. అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి?
ప్రాకృత్. అఫిషియల్ సింబల్ ఏంటి? సన్. ఓకేనా. నెక్స్ట్ ఇతని తర్వాత శాతవాహన అంటే ఎవరు? శ్రీముఖుడి తండ్రి. సో శ్రీముఖుడి తండ్రి కాయిన్స్ మనకి ఎక్కడ దొరికాయి? కొండాపూర్ దగ్గర దొరికాయి. అదే శ్రీముఖుడి కాయిన్స్ ఎక్కడ దొరికాయి? కోటిలింగాలలో దొరికాయి. ఓకేనా. నెక్స్ట్ శాతకర్ణి 1 ఎక్స్టెండెడ్ హిస్ టెరిటరీస్ ఇన్ ఆల్ ద డైరెక్షన్, ఎస్పెషల్లీ ఇన్ వెస్టర్న్ డైరెక్షన్. సో మాల్వా ఇలాంటి ప్రాంతాలన్నింటినీ శాతకర్ణి 1 డిఫీట్ చేసి ఆక్యుపై చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ అతని టైం పీరియడ్లో కళింగ కారవేల. సో కళింగ కింగ్ కారవేల. సో అతను ఇచ్చిన ఇన్స్క్రిప్షన్ ఏంటి? హతిగుంప ఇన్స్క్రిప్షన్. దేవి నాగానిక ఇచ్చిన ఇన్స్క్రిప్షన్ ఏంటి మనకు? నానాఘట్ ఇన్స్క్రిప్షన్. సో ఇక్కడ శ్రీముఖ హ్యాస్ డిఫీటెడ్, ఎవరిని డిఫీట్ చేశాడు? మహారాష్ట్ర నాగా కింగ్స్ని డిఫీట్ చేయడం జరిగింది. సో శాతకర్ణి 1 మ్యారీడ్ నాగా ప్రిన్సెస్ దేవి నాగానిక. ఆమె ఇచ్చిన ఇన్స్క్రిప్షనే మనకు నానాఘట్ ఇన్స్క్రిప్షన్. ఓకేనా. అదే గౌతమి బాలశ్రీ ఇచ్చిన ఇన్స్క్రిప్షన్ ఏంటి అంటే నాసిక్ ఇన్స్క్రిప్షన్. ఓకేనా. ఈ ఇన్స్క్రిప్షన్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో నెక్స్ట్ శాతకర్ణి 2. ఇతనుకున్న టైటిల్స్ రాసుకోండి. రాజాన్యశ్రీ శాతకర్ణి, రాజాన్యశ్రీ శాతకర్ణి, రాజాన్యశ్రీ శాతకర్ణి. రానోసిరి శతకనిక. ఓకే, ఇవన్నీ టైటిల్స్ ఆఫ్ శాతకర్ణి 2. సో ఇతని ఆస్థానంలో ఉండే ఒక ఆర్టిస్ట్ ఎవరు అంటే, ఆర్టిస్ట్ అంటే ఇక్కడ ఓన్లీ ఈ పెయింటింగ్స్ వేసే వ్యక్తి కాదు, ఒక కళాకారుడు అని అర్థం ఆర్టిస్ట్ అంటే. సో ప్రతి రాజు దగ్గర కొంతమంది ఆర్టిస్ట్ ఉండేవారు. ఇతని దగ్గర ఉన్న ఆర్టిస్ట్లో మెయిన్ పర్సన్ ఎవరో రాసుకోండి. నెక్స్ట్ వాసిష్ఠపుత్ర ఆనంద, వాసిష్ఠపుత్ర ఆనంద was the court artist, was the court artist of Shatakarni 2. Shatakarni 2. సో మనకు ఒకసారి ఇన్స్క్రిప్షన్ దగ్గర బిల్సా ఇన్స్క్రిప్షన్ ఎవరు ఇచ్చారని రాపించాను చూడండి. శాతకర్ణి 2 ఇచ్చాడు కదా బిల్సా ఇన్స్క్రిప్షన్. సో అకార్డింగ్ టు బిల్సా ఇన్స్క్రిప్షన్ ఏం జరిగిందంటే, ఏ రాజ్యాలు అయితే వీళ్ళు ఇంతకంటే ముందు కోల్పోయారు, వేదశ్రీ వీళ్ళందరూ కోల్పోయారు కదా, ఆ కోల్పోయిన ప్రాంతాలన్నీ మళ్ళీ తిరిగి ఆక్యుపై చేసుకున్నది ఎవరంటే శాతకర్ణి 2. సో అది మనకి ఎక్కడ తెలుస్తుంది అంటే బిల్సా ఇన్స్క్రిప్షన్లో ఉంది. సో అకార్డింగ్ టు బిల్సా ఇన్స్క్రిప్షన్ శాతకర్ణి 2 రీఅక్వైర్డ్ ద టెరిటరీస్ విచ్ వర్ లాస్ట్ టు అదర్ కింగ్స్. ఓకేనా, ప్లీజ్ నోట్ డౌన్. అకార్డింగ్ టు బిల్సా ఇన్స్క్రిప్షన్, according to Bilsa inscription, he reoccupied the territories, he reoccupied the territories, he reoccupied the territories which have been lost, which have been lost by earlier Shatavahana kings, lost by earlier Shatavahana kings. నెక్స్ట్ వీళ్ళు శాతవాహనాస్ ఇక్కడ సౌత్ ఇండియాలో ఉన్నప్పుడు ఈ వెస్టర్న్ అండ్ నార్థన్ ఇండియాలో షకాస్ అనే వాళ్ళు ఉన్నారు, షకాస్. సో ఈ షకాస్కి శాతవాహనాస్కి ఎప్పుడు తరచుగా గొడవలు జరుగుతూ ఉంటుంది. సో వీళ్ళు ఇక్కడ శాతవాహనాస్ ఎక్కడున్నారు? మహారాష్ట్ర, ఈ తెలంగాణ, ఆంధ్ర ఏరియా మొత్తం శాతవాహనది. కాంటెంపరీగా అంటే సమకాలీనంగా వీళ్ళకు ఉన్నది ఎవరు? షకాస్. సో రైవల్రీ బిట్వీన్ షకాస్ అండ్ శాతవాహనాస్ స్టార్ట్ అయిపోయినాయి. ఓకేనా, ప్లీజ్ నోట్ డౌన్. ద రైవల్రీ బిట్వీన్ షక అండ్ శాతవాహనాస్, ద రైవల్రీ బిట్వీన్ షక అండ్ శాతవాహనాస్ was triggered, the rivalry between Shekas and Shatavahanas was triggered during his reign, REIGN. reign అంటే ఏంటి? తన కాలంలోనే అర్థం. ఓకేనా,
ఎక్కడి వరకు రాశారు? డ్యూరింగ్ హిజ్ రీన్. డ్యూరింగ్ హిజ్ రీన్ అంటే అతని కాలంలో అని అర్థం. సో ఇతని కాయిన్స్ ఎక్కడెక్కడ దొరికాయంటే తెలంగాణ రీజన్లో దొరికాయి, మహారాష్ట్ర రీజన్లో దొరికాయి, తర్వాత మాల్వాలో కూడా శాతకర్ణి 2 కాయిన్స్ దొరికాయి. ఓకేనా? సో ద కాయిన్స్ ఆఫ్ శాతకర్ణి 2 వర్ ఫౌండ్. ద కాయిన్స్ ఆఫ్ శాతకర్ణి 2, the coins of Shatakarni 2 were found in Telangana, Maharashtra and Malwa. Telangana, Maharashtra and Malwa. Continuation lo the coins which were found in Malwa, contained the title Ranosiri Shatakarnika. ఆల్రెడీ మనం టైటిల్స్లో రాయించాం కదా, అది రానోసిరి శతకనిక అనే టైటిల్ ఏ కాయిన్స్ పైన ఉందంటే మాల్వాలో దొరికిన కాయిన్స్ పైన ఆ పేరు ఉంది. ద కాయిన్స్ విచ్ వర్ ఫౌండ్ ఇన్ మాల్వా కంటైన్డ్ ద టైటిల్ రానోసిరి శాతకనిక. ఓకేనా? నెక్స్ట్, ఆల్రెడీ సాంచి స్తూపం ఉంటుంది. సాంచి స్తూపాన్ని కన్స్ట్రక్షన్ చేసింది ఎవరు అంటే అశోక టైం పీరియడ్లో సాంచి స్తూపం ఉంటుంది. దానికి తోరణాలు ఉంటాయి. సో మీకేంటి అంటే స్తూపం ఉంటుంది, స్తూపానికి మనకు తోరణాలు ఉంటాయి, 4 సైడ్లు తోరణాలు. ఈ తోరణాలలో ఒక తోరణాన్ని కన్స్ట్రక్షన్ చేసింది ఎవరంటే శాతకర్ణి 2 టైం పీరియడ్లో కన్స్ట్రక్షన్ అయింది. దానికి పర్టికులర్గా ఎవరు అంటే కోట్ ఆర్టిస్ట్ ఎవరు ఉన్నారో ఆనంద ఉన్నాడు కదా, అతను కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఓకేనా? సో ప్లీజ్ నోట్ డౌన్. డ్యూరింగ్ హిజ్ రీన్ శాతవాహనాస్, ఒక్క నిమిషం స్టేట్మెంట్ తప్పు వస్తుంది. ఓకే, డ్యూరింగ్ హిజ్ రీన్ ద సదరన్ తోరణ ఆఫ్ స్టాంచి, ద సదరన్ తోరణ టు ద సాంచి స్తూప, సాంచి స్తూపము సాంచి అనే ప్రాంతంలో ఉంది, దాన్ని మనం సాంచి స్తూప అంటున్నాం. సదరన్ తోరణ టు ద సాంచి స్తూప హ్యాస్ బీన్ కన్స్ట్రక్టెడ్. ఓకే, సో ఇతని టైం పీరియడ్లో మనకి ఏంటంటే సాంచి స్తూపం ఉంటుంది. సాంచి స్తూపం ఎవరు కన్స్ట్రక్షన్ చేశారు? ఒరిజినల్గా అశోకుడు టైం పీరియడ్లో ఉంది, కానీ దానికి తోరణాలు అంటే గేట్వేస్ ఉంటాయి, ఎంట్రన్స్ ఉంటుంది. సో అలాంటి సదరన్ తోరణ ఎవరు కన్స్ట్రక్షన్ చేశారంటే శాతకర్ణి 2 టైం పీరియడ్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఆ తోరణం పైన మనకు ఒక ఇన్స్క్రిప్షన్ ఉంటుంది. ఆ ఇన్స్క్రిప్షన్ని రాసిన వ్యక్తి ఎవరు అంటే హిజ్ కోట్ ఆర్టిస్ట్ ఆనంద. ఓకేనా? సో ఇప్పుడు దాన్ని ఏమంటున్నాం మనం, ఇన్స్క్రిప్షన్ని ఎక్కడ ఆ ప్లేస్ని బట్టి మనకు పేరు వస్తుంది. హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్ ఇన్స్క్రిప్షన్. సో ఇప్పుడు ఈ ఇన్స్క్రిప్షన్ పేరు ఏంటి? ద సదరన్ తోరణ సాంచి స్తూప ఇన్స్క్రిప్షన్ అంటాం, లేకపోతే సాంచి స్తూపాస్ సదరన్ తోరణ ఇన్స్క్రిప్షన్ వాజ్ గివెన్ బై ద కోట్ ఆర్టిస్ట్ ఆనంద్. ఓకేనా? ప్లీజ్ నోట్ డౌన్. హిజ్ కోట్ ఆర్టిస్ట్ has given Sanchi Stupa Sadaran Torana inscription. Sanchi Stupa Sadaran Torana inscription. Okay. Next, he also occupied Vidisha. He also occupied Vidisha. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే అకార్డింగ్ టు విదిషా అంటే మనకు గుజరాత్ ఏరియా అటువైపు పేరు వస్తుందండి. ఓకేనా? మాల్వా కానీ విదిషా కానీ ఇవన్నీ మనకు నార్థన్ ఇండియా వెస్టర్న్ ఇండియా ఆ టైంలో అటువైపు ఉంటాయి.
సో ఇక్కడ ఏంటి అంటే యుగ పురాణం ప్రకారం ఏం చేశాడంటే, ప్లీజ్ నోట్ డౌన్, అకార్డింగ్ టు యుగ పురాణం he also administered, according to Yuga Puranam, he also administered Magadha and Kalinga. కళింగ అంటే ఒరిస్సాకు సంబంధించింది, మగధ అంటే మనకు బీహార్ దగ్గరలో ఉండే మగధ. ఓకే, ఇక్కడ ఏమవుతుంది అంటే టోటల్ వాళ్ళ టెరిటరీ ఎక్స్పాండ్ అవుతూ వెళ్తుంది. సో ఎగ్జాంపుల్ ఏంటి, హీ ఆల్సో ఆక్యుపైడ్ విదిషా. అంతకంటే ముందు కింగ్స్ దగ్గర ఏవైతే రాజ్యాలు కోల్పోయారో అవన్నిటిని కూడా తిరిగి ఇతను రీఆక్యుపై చేసుకున్నాడు. తర్వాత సాంచి స్తూపానికి దక్షిణ తోరణాన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అతను కోర్ట్ ఆర్టిస్ట్ ఎవరు, ఆనంద, హ్యాస్ గివెన్ ఇన్స్క్రిప్షన్ ఆన్ ద సాంచి స్తూప దక్షిణ తోరణం. తర్వాత ఇతను ఏంటి అంటే అకార్డింగ్ టు యుగ పురాణం హీ ఆల్సో అడ్మినిస్టర్డ్ మగధ అండ్ కళింగ. సో ఇతనుకున్న టైటిల్ మనకు మాల్వా కాయిన్స్లో ఉన్నది ఏంటి, ఇతనుకున్న టైటిల్ ఏంటి, మాల్వా రాణోసిరి శతకనిక అనే ఒక టైటిల్ ఉంది, రాణోసిరి శతకనిక. ఇతని కాయిన్స్ ఎక్కడెక్కడ దొరికాయి, తెలంగాణ, మహారాష్ట్ర అండ్ మాల్వా ఈ ఏరియాస్లో ఇతని కాయిన్స్ని చూస్తాం. నెక్స్ట్ కంటిన్యూషన్లో ఇతను మగధాను ఆక్యుపై చేసుకున్నాడు కదా. సో ఫస్ట్ సౌత్ ఇండియన్ కింగ్ టు ఆక్యుపై నార్థన్ టెరిటరీస్ అంటున్నాం. సో ఇప్పటి వరకు శాతకర్ణి 1 గురించి గొప్ప వ్యక్తి అని చెప్పాం, కానీ అతను ఈ నార్థన్ ఇండియా వరకు ఎక్స్పాండ్ చేయలేదు. సో నార్థన్ ఇండియా వరకు మనకు మగధాను కూడా ఆక్యుపై చేసుకున్నాడు, అడ్మినిస్ట్రేషన్ చేశాడు అని మనకు ఉంది. కాబట్టి ఇతను ఏంటి అంటే హీ వాజ్ కన్సిడర్డ్ టు బి ఫస్ట్ సౌత్ ఇండియన్ కింగ్ టు అడ్మినిస్టర్ నార్థన్ ఇండియా. సో ప్లీజ్ నోట్ డౌన్, హీ వాజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ఫస్ట్ సౌత్ ఇండియన్ కింగ్ టు అడ్మినిస్టర్ నార్థన్ ఇండియా, ఫస్ట్ సౌత్ ఇండియన్ కింగ్ టు అడ్మినిస్టర్ నార్థన్ ఇండియా. సో శాతకర్ణి 2 అది, చాలామంది శాతకర్ణి 1 దగ్గర కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ కంటిన్యూషన్, ఇతని తర్వాత ఉండే నెక్స్ట్ కింగ్స్ వీళ్ళ పేర్లు మనకు అంత ఇంపార్టెంట్ కాదు. సో నెక్స్ట్ కింగ్స్ అని రాసి జస్ట్ ఈ విధంగా రాయండి, నెక్స్ట్ కింగ్స్ ఆఫ్టర్ శాతకర్ణి 2, నెక్స్ట్ కింగ్స్ ఆఫ్టర్ శాతకర్ణి 2. లంబోదర, ఈ విధంగా ఆరో మార్క్ తోటి రాసుకోండి, వాళ్ళ తర్వాత వాళ్ళు వచ్చారని అర్థం. లంబోదర. నెక్స్ట్ అపీలక, మేఘస్వాతి. లంబోదర, అపీలక, మేఘస్వాతి. లంబోదర, అపీలక, మేఘస్వాతి. ఓకేనా, వీళ్ళు మేఘస్వాతి, వీళ్ళంతా ఎవరు, శాతకర్ణి 2 తర్వాత అడ్మినిస్ట్రేషన్ సాగించిన కింగ్స్. కాకపోతే వీళ్ళకి సంబంధించిన సమాచారం మన దగ్గర ఉండదు. టోటల్ మనకు 30 కింగ్స్ ఉంటారు, కానీ అన్ని పుస్తకాలలో మనకు ఓన్లీ అరౌండ్ 10 మెంబర్స్ గురించే ప్రస్తావన ఉంటుంది. కాబట్టి మనం ఏంటి అంటే దొరికిన దాని గురించి క్లియర్గా నేర్చుకుంటున్నాం. సో నెక్స్ట్ కింగ్ కుంతల శాతకర్ణి. నెక్స్ట్ కింగ్ కుంతల శాతకర్ణి. నెక్స్ట్ కింగ్ కుంతల శాతకర్ణి. ఓకేనా. సో ఇతని టైం పీరియడ్లో గ్రేటెస్ట్ థింగ్ ఏంటి అంటే సాంస్క్రిత్ బికేమ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇతని టైం పీరియడ్లో. సో అలాంటి కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, కొన్ని పుస్తకాలు వస్తాయి, అవన్నీ మనకు ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్. సో ఇప్పటివరకు మనం చూసిన పుస్తకాలు ఏంటి, మెగస్తనీస్ రాసిన ఇండికా అనే ఒక పుస్తకం చూసాం. తర్వాత సోమదేవ సూరి రాసిన కథ సరిత్సాగర, ఇలాంటి పుస్తకాలన్నీ మనకి ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్. ఇన్స్క్రిప్షన్స్ కానీ లేకపోతే పుస్తకాలు మీరు సపరేట్గా రాసుకోవడం బెటర్. తర్వాత మనం ఏమనుకుంటామంటే అన్ని చూసి రాసుకుందాం అనుకుంటాం, కానీ అది కష్టం అవుతుంది. ఎప్పుడైతే మీరు ఇక్కడ క్లాస్లో వచ్చినప్పుడే దాన్ని సపరేట్గా రాసుకుంటే మీకు ఈజీ అవుతుంది. సో నెక్స్ట్ ఇతని నెంబర్ ఎంత అంటే 13th. కుంతల శాతకర్ణి నెంబర్ 13, 13th కింగ్.
ఇతనుకున్న టైటిల్ విక్రమార్క. ఇతనుకున్న టైటిల్ విక్రమార్క. ఇతనుకున్న టైటిల్ విక్రమార్క. ఓకే. ద సాంస్క్రిత్ లాంగ్వేజ్ was developed. The Sanskrit language was developed during his reign. During his reign. The Sanskrit language was developed during his reign, and later he made Sanskrit as official language of Shatavahanas. Later he made Sanskrit as official language of Shatavahanas. Okay. ఏమని రాస్తారు? అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ శాతవాహనాస్. అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ శాతవాహనాస్. ఓకే. సో ఫస్ట్ ఇతనికి ఏంటి అంటే ప్రాకృత్ వీళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్ ఉండేది. ప్రాకృత్ అఫీషియల్ లాంగ్వేజ్ ఉండేది. తర్వాత సంస్కృతిని నేర్చుకోవడం కోసం మనకు సర్వవర్మ కాతంత్ర వ్యాకరణం అనేది ఒక పుస్తకం రాస్తాడు. సర్వవర్మ, ఫస్ట్ వినండి, సర్వవర్మ అనే ఒక వ్యక్తి కాతంత్ర వ్యాకరణం అనే ఒక పుస్తకం రాస్తాడు. ఇదేంటి అంటే సాంస్క్రిత్ గ్రామర్. సో నెక్స్ట్ గుణాఢ్య. సో గుణాఢ్య రాసిందేంటి బృహత్ కథ. సో గుణాఢ్యకు సర్వవర్మకు మధ్యలో చిన్న క్లాష్ ఉంటుంది. ఏంటి అంటే ఒకవేళ 6 నెలలలో సర్వవర్మ కుంతల శాతకర్ణికి సంస్కృత్ నేర్పిస్తే గుణాఢ్యుడు అడవులకు వెళ్ళిపోతాను అని చెప్పేసి ఒక శపథం చేస్తాడు. అంటే మీరు నేర్పించలేరు అనేది. సో ఇతను ఒక గ్రామర్ వర్క్ రాస్తాడు. ఎవరు? సర్వవర్మ ఒక గ్రామర్ వర్క్ రాస్తాడు. దాని పేరేమంటున్నాం మనం? కాతంత్ర వ్యాకరణం అంటున్నాం. సో ఈ కాతంత్ర వ్యాకరణం వల్ల కుంతల శాతకర్ణి 6 నెలల్లో సంస్కృత్ నేర్చుకోవడంతో అడవులకు వెళ్ళిపోయిన పోయేట్ ఎవరు అంటే గుణాఢ్య. గుణాఢ్య రాసింది అంటే బృహత్ కథ. ఓకేనా? ఈ స్టోరీకి అంత మూల కారణం ఏంటి అంటే కుంతల శాతకర్ణి వాళ్ళ వైఫ్. ఆవిడకు సంస్కృత్లో ఆమె స్కాలర్ అంట, పుస్తకాలలో ఉన్నది. అయితే ఆవిడేదో తిడుతుంటే ఆయనకు అర్థం కాలేదంట. అందుకని ఆయన పట్టుబట్టి మరీ సంస్కృత్ నేర్చుకున్నాడంట. ఆవిడ తిట్టేది అర్థం కావట్లేదు, ఏం మాట్లాడుతుంది అని. సో అందులో సర్వవర్మ ఒకరు, గుణాఢ్య ఒకరు. సో బలైంది ఎవరు? గుణాఢ్య. అంతకన్నా ముందు కరెక్ట్గా ఉన్నారు. తర్వాత అడవులకు వెళ్ళిపోయిన వ్యక్తి ఎవరు? గుణాఢ్య. సో ఇది ఎగ్జామినేషన్లో దీనిపైన రావు క్వశ్చన్స్. మనకు వచ్చేది సర్వవర్మ రాసిన కాతంత్ర వ్యాకరణం, గుణాఢ్య రాసిన బృహత్ కథ. సో ఎవరి టైం పీరియడ్లో సంస్కృత్ అఫీషియల్ లాంగ్వేజ్ అయిందంటే కుంతల శాతకర్ణి టైం పీరియడ్లో. మళ్ళీ ఇతని తర్వాత ప్రాకృతి అఫీషియల్ లాంగ్వేజ్ అయింది. కానీ ఇతని టైం పీరియడ్ వరకు మాత్రమే మనకు సంస్కృత్ బికేమ్ అఫీషియల్ లాంగ్వేజ్. ఓకేనా? సో 6 monthsలో అతను నేర్పించే ఒక టార్గెట్ తోటి ఇది. సో ప్లీజ్ నోట్ డౌన్. Sarvavarma has written a Sanskrit grammar work, that is Katantra Vyakaranam. Katantra Vyakaranam. Sarvavarma has written ఏమని రాశారు? ఏ సంస్కృత్ గ్రామర్ వర్క్ దట్ ఈస్ కాతంత్ర వ్యాకరణం. నెక్స్ట్ ద క్లాష్ బిట్వీన్, ద క్లాష్ కాదు, ద ఛాలెంజ్ బిట్వీన్, నెక్స్ట్ కాతంత్ర వ్యాకరణం. కాతంత్ర వ్యాకరణం. ఓకే. సో ఇందులో సోమదేవ సూరి రాసిన పుస్తకం ఏంటి? కథ సరిత్సాగర. సో వీళ్ళిద్దరికి మధ్యలో ఉండే ఛాలెంజ్ గురించి మెన్షన్ చేసిన పుస్తకం ఏంటి అంటే సోమదేవ సూరి రాసిన కథ సరిత్సాగర. ఓకేనా? ప్లీజ్ నోట్ డౌన్ ద టెక్స్ట్ కథ సరిత్సాగర. ద టెక్స్ట్ కథ సరిత్సాగర. కథ సరిత్సాగర described the challenge between Sarvavarma and Gunadhya. Sarvavarma and Gunadhya.
ఓకేనా. అదే 6 నెలల్లో ఈయనకు సంస్కృతి నేర్పిస్తే అనేది. సో అది మీకు ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చిన భాషలో రాసుకోవచ్చు, మీ ఇష్టం అది. గుణాఢ్య, ఓకేనా. ద ఛాలెంజ్ బిట్వీన్ సర్వవర్మ అండ్ గుణాఢ్య. సో గుణాఢ్య సర్వవర్మ ఛాలెంజ్ ఏంటి? 6 నెలలలో ఒకేలా కుంతల శాతకర్ణి సంస్కృతి నేర్చుకుంటే గుణాఢ్యుడు అడవులకు వెళ్ళిపోవాలి. ఆయన నేర్చుకోవడంతో ఈయన అడవులకు వెళ్ళిపోవడం జరిగింది. సో మనకి ఎగ్జామినేషన్లో ఇక్కడ 3 పుస్తకాలు వచ్చాయి. ఒకటి సర్వవర్మ రాసిన కాతంత్ర వ్యాకరణం ఒకటి, ఇంకొకటి సోమదేవసూరి రాసిన కథ సరిత్సాగర, లేకపోతే అతని సోమదేవ అని కూడా అంటారు. సోమదేవ రాసిన కథ సరిత్సాగర, గుణాఢ్య రాసిన బృహత్ కథ. ఓకేనా. సో నెక్స్ట్ కాన్సెప్ట్ రాసుకోండి. గుణాఢ్య హ్యాస్ written బృహత్ కథ ఇన్ పైశాచి లాంగ్వేజ్. బృహత్ కథ ఇన్ పైశాచి లాంగ్వేజ్. సో మీరు ఖచ్చితంగా ఒక పేపరు బుక్స్ అండ్ ఆథర్స్కి పెట్టుకోండి. సెకండ్ వచ్చేసి ఇన్స్క్రిప్షన్కి, థర్డ్ వచ్చేసి ఇంకొకటి ఏంటి బుక్స్, ఇన్స్క్రిప్షన్స్ ఇంకొకటి ఏంటి బుక్స్ అండ్ ఇన్స్క్రిప్షన్స్ ఇంకొకటి. ఇంతకుముందుకు మీరు రాసింది ఏంటి? ఫస్ట్ బుక్స్ గురించి రాసుకున్నారా? ఓకే. బుక్స్ అండ్ ఇన్స్క్రిప్షన్స్కి సపరేట్గా పేపర్స్ పెట్టండి, అన్నీ ఒకే దగ్గర రాసుకోండి. అక్కడ శాతవాహనాస్ అని హెడ్డింగ్ పెట్టి అందులో వచ్చిన బుక్స్ అన్నీ ఒకే దగ్గర రాసుకోండి. నెక్స్ట్ తర్వాత ఆ యూనిట్ ఎప్పుడైతే మీకు రివిజన్ అప్పుడు అది చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ కంటిన్యూషన్లో సో ఈ బృహత్ కథ అనేది ఏంటి అంటే, బేస్డ్ ఆన్ దిస్ బృహత్ కథ విష్ణు శర్మ హ్యాస్ రిటన్ పంచతంత్ర కథలు ఉన్నాయి కదా, అది రాసింది ఎవరు? విష్ణు శర్మ. సో ఆన్ ద బేసిస్ ఆఫ్ దిస్ బృహత్ కథ విష్ణు శర్మ రాసింది ఏంటి? పంచతంత్రం. సో ప్లీజ్ నోట్ డౌన్. ఏంటండి జనరల్గా అది ఆ టైంలో ఉండే సాంస్కృత్ కానీ ఇలా అదొక టైప్ ఆఫ్ లాంగ్వేజ్ అంతే. పైశాచి అనేది ఒక లాంగ్వేజ్. ఇప్పుడు తెలుగు లాంగ్వేజ్ ఎలాంటిదో అప్పట్లో ఉండే గ్రాంధికంలో మనకు సాంస్కృత్, ప్రాకృత్, తర్వాత పైశాచి అనేవి డిఫరెంట్ డైలెక్ట్స్ లాగా అది డిఫరెంట్ లాంగ్వేజెస్ లాగా ఉండేది. ఓకే. సో ప్లీజ్ నోట్ డౌన్. ద వర్క్ బృహత్ కథ హ్యాస్ ఇన్స్పైర్డ్ మెనీ స్కాలర్స్. The work Brihat Katha has inspired many scholars such as number one Vishnu Sharma's Panchantram. విష్ణు శర్మ అని ఒక చిన్న కోలన్ రాసి పంచతంత్రం అని రాయండి. నెంబర్ 1 విష్ణు శర్మ పంచతంత్రం. విష్ణు శర్మ పంచతంత్రం. సెకండ్ క్షేమేంద్ర, సెకండ్ పోయట్ క్షేమేంద్ర. సో క్షేమేంద్ర రాసింది ఏంటి అంటే బృహత్ కథ మంజరి. ఓకేనా. బృహత్ కథ మంజరి. క్షేమేంద్ర రాసింది బృహత్ కథ మంజరి. నెక్స్ట్ థర్డ్ పోయిట్ హరిసేన. థర్డ్ పోయిట్ పేరు హరిసేన. ఈయన రాసిన పుస్తకం బృహత్ కోశ. ఓకేనా. ఇతను రాసిన పుస్తకం బృహత్ కోశ. నెక్స్ట్ వరాహ మిహిర రాసింది ఏంటి అంటే బృహత్ సంహిత. నెక్స్ట్ బుద్ధస్వామి రాసింది బుద్ధ కథ శ్లోక సంగ్రహం. బుద్ధస్వామి హ్యాస్ రిటన్ బుద్ధ కథ శ్లోక సంగ్రహం.
బుద్ధ కథ శ్లోక సంగ్రహం. ఓకేనా? సో ఇవన్నీ పుస్తకాలు. ఇంకొక పుస్తకం ఉంది, గుణాఢ్యుడు ఇంకొక పుస్తకం కూడా రాస్తారు. కాకపోతే ఫస్ట్ ఇవన్నీ మనం ఏంటంటే గుణాఢ్య బృహత్ కథ పైన బేస్ అయిన పుస్తకాలు ఇవి. ఒక 1 or 2 minutes తీసుకొని చదవండి ఆ పేర్లు ఏమున్నాయి ఏంటి అనేది. ఓకే, నెక్స్ట్ కంటిన్యూషన్లో ద ఏన్షియంట్ ద పైశాచి లాంగ్వేజ్ హ్యాస్ resemblance with ancient Telugu language. The Paishachi language has resemblance with ancient Telugu language. సో పైశాచిక భాషను ప్రాచీన తెలుగు భాషతో పోల్చవచ్చు. పైశాచిక భాషను ప్రాచీన తెలుగు భాషతో పోల్చవచ్చు. ఏంటంటే రిజెంబ్లెన్స్ విత్ ఏన్షియంట్ తెలుగు లాంగ్వేజ్. సో ఇవన్నీ ఇంపార్టెంట్ బుక్స్. గుణాఢ్య రాసిన ఇంకొక పుస్తకం ఉంది, రాసుకోండి. గుణాఢ్య హ్యాస్ written దశరూప టెక్స్ట్ ఇన్ సాంస్క్రిత్ లాంగ్వేజ్. కొన్ని పుస్తకాల్లో DASA అని ఉంటుంది, కొన్నిట్లలో DAHE అని కూడా ఉంటుంది, మీ ఇష్టం. దశరూప టెక్స్ట్ ఇన్ సాంస్క్రిత్ లాంగ్వేజ్. సో పైశాచిక లాంగ్వేజ్లో రాసింది ఏంటి? బృహత్ కథ. సాంస్క్రిత్లో రాసింది ఏంటి? దశరూప అనే పుస్తకం. ఎవరు రాశారు? గుణాఢ్యుడు. నెక్స్ట్ ఇంపార్టెంట్ బుక్స్ దట్ మెన్షన్డ్ అబౌట్ కుంతల శాతకర్ణి. నెక్స్ట్ అందులోనే సబ్ పాయింట్, ఇంపార్టెంట్ బుక్స్ ఆర్ టెక్స్ట్ దట్ మెన్షన్డ్ అబౌట్ కుంతల శాతకర్ణి. నెంబర్ 1 రాజశేఖరాస్ కావ్య మీమాంస. నెంబర్ 1 బుక్. ఇంకొక పుస్తకం వచ్చింది, రాజశేఖరాస్ కావ్య మీమాంస. నెక్స్ట్ సెకండ్ గుణాఢ్యాస్ బృహత్ కథ. గుణాఢ్యాస్ బృహత్ కథ. నెక్స్ట్ థర్డ్ బుక్ వాత్సాయన కామసూత్ర బుక్. శాతవాహన సోషల్ కండిషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసిన బుక్, చాలా ఇంపార్టెంట్ పుస్తకం. ఎక్కువగా TGPSC ఎగ్జామ్స్లో రిపీట్ అయిన పుస్తకం. సో వాత్సాయన కామసూత్ర, ఇట్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ద సోషల్ కండిషన్స్ డ్యూరింగ్ ద శాతవాహనస్ టైమ్ పీరియడ్. ఇట్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ సోషల్ కండిషన్స్ డ్యూరింగ్ ద శాతవాహనస్ టైమ్ పీరియడ్. సో శాతవాహనుల కాలం నాటి సాంఘిక జీవన విధానాన్ని తెలిపిన గ్రంథం. సాంఘిక జీవన
విధానాన్ని తెలిపిన గ్రంథాన్ని. ఓకే, ఇది సాంస్క్రిట్ బుక్. దీన్ని తెలుగులోకి అనువదించింది ఎవరో కూడా రాసుకోండి. నెక్స్ట్ పాయింట్, పంచాగ్నుల ఆది నారాయణ శాస్త్రి. పంచాగ్నుల ఆది నారాయణ శాస్త్రి. పంచాగ్నుల ఆది నారాయణ శాస్త్రి ట్రాన్స్లేటెడ్ వాత్సాయనస్ కామసూత్ర ఇంటూ తెలుగు. సో చాలా పుస్తకాలు వచ్చాయి. ఇక్కడనే మనకు ఒక 10 పుస్తకాలు అయి ఉంటాయి ఇప్పటివరకే. అందుకే ఎగ్జామినేషన్లో ఏంటండి, పంచాగ్నుల ఆది నారాయణ శాస్త్రి ట్రాన్స్లేటెడ్ వాత్సాయనస్ కామసూత్ర ఇంటూ తెలుగు లాంగ్వేజ్. సో ఒకసారి ఆ పుస్తకాలను రివైండ్ చేయండి ఒకసారి. నేను ఎప్పుడైనా అడగొచ్చు, మధ్యలో ఎప్పుడైనా టెస్ట్లో కూడా అడగొచ్చు పుస్తకాలన్నీ. ఎందుకంటే కంపల్సరిగా 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి బుక్స్ అండ్ ఆథర్స్ పైన. అది ఇండియన్ హిస్టరీ కావచ్చు, తెలంగాణ హిస్టరీ కావచ్చు, ఏపీ హిస్టరీ కావచ్చు. ఓకేనా, ఇతను 13th కింగ్. నెక్స్ట్ 14th స్వాతికర్ణి. 14th కింగ్ స్వాతికర్ణి. కానీ ఇతనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండదు. నెక్స్ట్ 15th కింగ్ అని రాసుకుంటాం. 14th తర్వాత 15th కింగ్. పులోమావి 1. పులోమావి 1. స్వాతికర్ణి 14th కింగ్ స్వాతికర్ణి, 15th కింగ్ పులోమావి 1. ఓకేనా. నెక్స్ట్ ఇతని కాయిన్స్ ఎక్కడ దొరికాయి అంటే మనకు పాటలీపుత్ర దగ్గర దొరికాయి. ప్లీజ్ నోట్ డౌన్, పులోమావి వన్స్ కాయిన్స్ వర్ ఫౌండ్ నియర్ పాటలీపుత్ర. పులోమావి వన్స్ కాయిన్స్ వర్ ఫౌండ్ నియర్ పాటలీపుత్ర. పాటలీపుత్ర బ్రాకెట్లో కుహరమ్మ. పాటలీపుత్ర దగ్గర కుహరమ్మ అనే ఒక ప్రాంతంలో దొరికే కుహారమ్మ. ఎగ్జాక్ట్ లొకేషన్ కుహారమ్మ నియర్ పాటలీపుత్ర. కుహరమ్మ. నెక్స్ట్ 16th కింగ్ శివస్వాతి. ఇక్కడ వీళ్ళ గురించి ఏమీ డీటెయిల్గా చెప్పట్లేదు అనుకోకండి, వేరే పుస్తకాలలో కూడా అంతే. మీరు ఎక్కడ చూసినా కానీ అదే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నెక్స్ట్ 16th కింగ్ శివస్వాతి. 16th కింగ్ శివస్వాతి. సో ఇతని టైం పీరియడ్లో ఏంటి అంటే, శివస్వాతి అనే పేరుంది కాబట్టి ఆ టైంలో మనకేంటి అంటే శైవిజం అనేది ఇక్కడ దక్షిణ భారతదేశంలోకి వ్యాప్తి చెందింది అని అర్థం చేసుకోవచ్చు. ఓకేనా, ప్లీజ్ నోట్ డౌన్. ద టర్మ్ శివస్వాతి ఇండికేట్స్ The term Shiva Swati indicates entry of Shaivism into Andhra Desha. Entry of Shaivism into Andhra Desha. Entry of Shaivism into Andhra Desha. Next 19th king Hala. 19th king Hala. వాళ్ళది ఇన్ఫర్మేషన్ లేదండి, ఏ పుస్తకాలలో కూడా లేదు. हाला కింగ్. ఇతను ఏంటంటే ఒక పోయెట్ కూడా. కింగ్ हाला, HALA, కింగ్ हाला. నెంబర్ వచ్చేసి ఇతనిది ఏంటి, 19th. ఓకే, టైటిల్ రాసుకోండి, కవి వత్సల. హీ వాజ్ ఏ గ్రేట్ పోయెట్. హీ వాజ్ ఏ గ్రేట్ పోయెట్ అండ్ హ్యాజ్ టైటిల్ కవి వత్సల.
వత్సల. ఓకేనా? ఇతను ఒక గొప్ప పోయెట్, ప్లస్ అతనుకున్న టైటిల్ ఏంటి, కవి వత్సల. ఈయన రాసిన పుస్తకాలు రాసుకోండి, హిస్ బుక్స్ అని రాసుకోండి, హిస్ బుక్స్. ఏంటండి? అవసరం లేదు, క్రోనాలజీ ఇంపార్టెంట్ కాదు మనకు, ఇంపార్టెంట్ కింగ్స్ మాత్రం ఇంపార్టెంట్. ఏంటంటే శ్రీముఖ, కన్హ, శాతకర్ణి 1, శాతకర్ణి 2, తర్వాత కుంతల శాతకర్ణి, తర్వాత ఇప్పుడున్న హాల. వీళ్ళే ఇంపార్టెంట్. మధ్యలో ఏంటి అంటే మరీ 4-5 గురించి చెప్తే బాగుండదని చెప్పేసి అవి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. కానీ ఇంపార్టెంట్ కింగ్స్ ఏంటి, శ్రీముఖ, తర్వాత కన్హ ఆర్ కృష్ణ, శాతకర్ణి 1, శాతకర్ణి 2, తర్వాత వచ్చేసి కుంతల శాతకర్ణి, హలా శాతకర్ణి, గౌతమిపుత్ర శాతకర్ణి. ఇలా కొంచెం ఇంపార్టెంట్ వాళ్ళు మాత్రమే మనకి ఎగ్జామినేషన్లో కాదు, ఎందుకంటే ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేనిది వాళ్ళ గురించి క్వశ్చన్స్ కూడా రావు అలా. నెక్స్ట్ కింగ్ హలా, అతను రాసిన పుస్తకాలు రాసుకోండి, హిజ్ టెక్స్ట్. గాథా సప్తసతి, గాథా సప్తసతి. కొన్నిట్లలో GATHE అని కూడా ఉంటుంది, గాథా సప్తసతి. సెకండ్ అభిధాన చింతామణి. నెక్స్ట్ థర్డ్ దేశీ నామ మాల. ఇవన్నీ కింగ్ హలా రాష్ట్ర పుస్తకాలు. ఓకేనా? ఇందులో ఇంపార్టెంట్ బుక్ ఏంటంటే గాథా సప్తసతి అనే బుక్ ఇంపార్టెంట్, బికాజ్ ఇది మహారాష్ట్ర ప్రాకృత్, ఆ లాంగ్వేజ్ ఏంటంటే మహారాష్ట్ర ప్రాకృత్ లాంగ్వేజ్లో చాలామంది రాసిన పోయమ్స్, ఒక 700 పోయమ్స్ని ఈయన సంకలనం చేయడం జరిగింది. అంటే హీ కంపైల్డ్ ద 700 పోయమ్స్ ఆఫ్ మహారాష్ట్ర ప్రాకృత్ లాంగ్వేజ్. దాన్ని ఒక పుస్తకం రూపంలోకి తీసుకొచ్చింది ఎవరు అంటే కింగ్ హలా. సో గాథా సప్తసతి రాసింది ఎవరు అంటే హలా అనే చెప్పాలి, బికాజ్ ఈయన చేసింది అంటే అందరి పోయమ్స్ని తీసుకొచ్చి కంపైలేషన్ చేసి దానికి మాడిఫికేషన్స్ అవన్నీ చేసి ఆయన పేరుతో రిలీజ్ చేశాడు. కాబట్టి అందులో ఆయన వర్క్ ఉన్నా లేకున్నా మనకు గాథా సప్తసతి పుస్తకం రాసింది ఎవరు అంటే హలా. కింగ్ హలా హ్యాస్ రిటన్ గాథా సప్తసతి బుక్. సో నెక్స్ట్ కంటిన్యూషన్లో రాసుకోండి. కింగ్ హలా హ్యాస్ రిటన్ గాథా సప్తసతి ఇన్ ప్రాకృత్ లాంగ్వేజ్. కింగ్ హలా హ్యాస్ రిటన్ గాథా సప్తసతి ఇన్ ప్రాకృత్ లాంగ్వేజ్. It is also known as Shapasti. గాథా సప్తసతిని మనం ఏమంటున్నాం, శపాస్తి అని కూడా అంటున్నాం. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ శపాస్తి. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్ అందులోనే, the maximum portion of Gada Saptasati was written by, the maximum portion of Gada Saptasati was written by poet Sri Palita. Poet Sri Palita. Poet Sri Palita. Poet Sri Palita. Okay na? పోయెట్ శ్రీపాలిత. నెక్స్ట్ ఏంటండి, గాథా సప్తసతి హలా రాశాడు. అంటే మనకు అది రియాలిటీ తెలియడానికి మ్యాక్సిమం పోర్షన్ ఎవరు అంటే శ్రీపాలిత అనే కవి రాశాడు. కానీ ఎగ్జామినేషన్లో మనకు వచ్చినప్పుడు ఏంటి అంటే ఇప్పటి వరకు అడిగింది ఏంటి, గాథా సప్తసతి రాసింది ఎవరు అంటే హలా అని ఉంటుంది. రేపొద్దున ఒకవేళ క్వశ్చన్
గాథా సప్తసతిలో ఎక్కువ భాగాన్ని రచించిన పోయెట్ ఎవరు అని అడిగారు అనుకోండి, అప్పుడు మనకు ఆ బిట్ మిస్ అవ్వద్దు అని చెప్పేసి ఇలాంటి ఎక్స్ట్రా పాయింట్స్ రాపిస్తున్నాను. ఇప్పటివరకు ఎగ్జామినేషన్లో అడిగింది ఏంటి, ఎప్పుడైనా గాథా సప్తసతి రచించింది ఎవడు, కింగ్ హాలా రచించింది ఎవరు అని కింగ్ హాలా అని చెప్పారు. కానీ ఒకవేళ రేపు పొద్దున ఇప్పుడు మనకేంటంటే ఎగ్జామినేషన్లో స్టాండర్డ్ పెరుగుతుంది, అలాంటి టైం పీరియడ్లో వాళ్ళు స్టేట్మెంట్ బేసిస్లో గాథా సప్తసతిని రచించింది కింగ్ హాలా అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి అందులో ప్రథమ భాగాన్ని లేకపోతే ఎక్కువ భాగాన్ని రచించింది శ్రీపాలిత అనేది అలా స్టేట్మెంట్లు వచ్చాయనుకోండి, మళ్ళీ మనకు అక్కడ మిస్ అవ్వద్దు. అందుకని ఇవి క్లియర్గా రాపిస్తున్నాను. అందుకే మీకు చెప్పేటప్పుడు కూడా ఆయన 700 పోయమ్స్ని కంపైలేషన్ చేసి రాశాడు కాబట్టి ఆయన పేరు వచ్చింది. అందులో చాలామంది చాలా పోయమ్స్ అని రాశారు, అందులో ఎక్కువ పోయమ్స్ రాసింది ఎవరు, శ్రీపాలిత. ఓకేనా. సో ఇందులో ఈ పుస్తకంలో ఈవెన్ మనకేంటి అంటే ఉమెన్ పోయట్స్ కూడా ఉన్నారు. ఉమెన్ పోయట్స్ కూడా కొన్ని స్టోరీస్ని రాయడం జరిగింది దీనికి గాథా సప్తసతిలో. ఓకేనా, ప్లీజ్ నోట్ డౌన్. గాథా సప్తసతి బుక్ ఆల్సో కంటైన్డ్ గాథా సప్తసతి బుక్ ఆల్సో కంటైన్డ్ the contribution of women scholars. The book Gada Saptasati also contained the contribution of women scholars, the contribution of women scholars such as Anulakshmi, Madhavi, రేవతి, అనులక్ష్మి, మాధవి, రేవతి. ఓకేనా. అనులక్ష్మి, మాధవి, రేవతి. సో ఇక్కడ గాథా సప్తసతి బుక్లో కింగ్ హాలా ఇంట్రడ్యూస్ చేసిన ఒక క్యారెక్టర్ పేరేంటి అంటే రాధ. సో గాథా సప్తసతి పుస్తకంలో కింగ్ హాలా ఇంట్రడ్యూస్ చేసిన క్యారెక్టర్ పేరేంటి అంటే రాధ. సో ప్లీజ్ నోట్ డౌన్. హాలా ఇంట్రడ్యూస్డ్ ఏ న్యూ క్యారెక్టర్ ఇన్ గాథా సప్తసతి. హాలా ఇంట్రడ్యూస్డ్ ఏ న్యూ క్యారెక్టర్. హాలా ఇంట్రడ్యూస్డ్ ఏ న్యూ క్యారెక్టర్. Hala introduced a new character in Gada Saptasati with the name Radha. నెక్స్ట్ ఈ గాథా సప్తసతిలో hala మెన్షన్ చేసింది ఏంటి అంటే ఆ టైంలో మనకు ట్రేడ్ అండ్ కామర్స్ జరిగేది. ట్రేడ్ అండ్ కామర్స్ అంటే ఏంటి, ఇంటర్నల్ ట్రేడ్ జరిగేది, ఎక్స్టర్నల్ ట్రేడ్. ఇంటర్నల్ ట్రేడ్ అంటే ఏంటి, మన భారతదేశంలో జరిగే ట్రేడ్ని ఇంటర్నల్ ట్రేడ్ అంటాం. ఎక్స్టర్నల్ ట్రేడ్ అంటే ఏంటి, వేరే కంట్రీస్ తోటి, ఫారిన్ తోటి. సో ఈ గాథా సప్తసతి పుస్తకంలో హలా మెన్షన్డ్ అబౌట్ ద లైఫ్ ఆఫ్ ఎక్స్టర్నల్ ట్రేడర్స్ అండ్ దేర్ ఫ్యామిలీస్. అంటే వాళ్ళ మధ్యలో ఉండే ఈ బాధలు అవన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన వ్యక్తి ఎవరు అంటే కింగ్ హలా. సో ఆయన రాసిన పుస్తకం ఏంటి, గాథా సప్తసతి. ఆ పుస్తకంలో ఆయన ఇంట్రడ్యూస్ చేసిన కొత్త క్యారెక్టర్ పేరు ఏంటి, రాధా అనే ఒక క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ పుస్తకం ఆల్సో మెన్షన్డ్ అబౌట్ ద లైఫ్ ఆఫ్ ఎక్స్టర్నల్ ట్రేడర్స్ అండ్ దేర్ families, the relation between the family relations of external traders and raskondi simply. Next point, the book also mentioned about life of external traders who were mainly dependent on sea routes. Okay. నెక్స్ట్ ఇందులో కొన్ని దేవుళ్ళ గురించి కూడా మెన్షన్ చేశారు ఈ పుస్తకంలో. ఆ దేవుళ్ళు ఎవరెవరో రాసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ద బుక్ ఆల్సో మెన్షన్డ్ అబౌట్ different gods and goddesses such as
different gods and goddesses such as Gauri, 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 Ganesha, Kama, Indra, Shakti, Shakti. సో ద కాన్సెప్ట్ ఆఫ్ శక్తి అంటే ఏంటి అంటే కొంతమంది చెట్లను పూజిస్తారు, కొంతమంది పుట్టలను పూజిస్తారు, దాన్ని మనం శక్తి అంటాం. ఓకేనా. నెక్స్ట్, ద టైమ్ పీరియడ్ ఆఫ్ hala ఈజ్ ఆల్సో నోన్ యాజ్ గోల్డెన్ ఏజ్ ఫర్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ hala ఈజ్ ఆల్సో నోన్ యాజ్ గోల్డెన్ ఏజ్ ఫర్ ప్రాకృత్ లాంగ్వేజ్. గోల్డెన్ ఏజ్ ఫర్ ప్రాకృత్ లాంగ్వేజ్. గోల్డెన్ ఏజ్ ఫర్ ప్రాకృత్ లాంగ్వేజ్. ఎందుకంటే ఎక్కువగా మనకు ఈ పుస్తకాలన్నీ, ఈ స్టోరీస్ అన్నీ ప్రాకృతిలో ఉండడం వల్ల, ప్రాకృత్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ రావడం వల్ల గోల్డెన్ ఏజ్ ఫర్ ప్రాకృత్ అంటారు. అదే సాంస్క్రిత్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిన కింగ్ ఎవరు? కుంతల శాతకర్ణి. నెక్స్ట్, హీ ఆల్సో మ్యారీడ్. హీ అంటే ఎవరు? కింగ్ హలా. హీ ఆల్సో మ్యారీడ్ శ్రీలంకన్ ప్రిన్సెస్ లీలావతి. He also married Sri Lankan princess Leelavati. He also married Sri Lankan princess Leelavati. On the banks of river Godavari. On the banks of river Godavari. కొంతమంది తెలంగాణలో జరిగింది అని వాళ్ళ వ్యూస్ చెప్పారు, కొంతమంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న గోదావరిలో జరిగిందని వాళ్ళ వ్యూస్ చెప్పారు. అది మనకు అవసరం లేదు. కానీ హీ మ్యారీడ్ శ్రీలంకన్ ప్రిన్సెస్ లీలావతి. సో వీళ్ళ మ్యారేజ్ పైన ఒక పుస్తకం వచ్చింది. సో ఆ పుస్తకాన్ని పేరేంటి అంటే లీలావతి. రాసినది ఎవరు అంటే కుతూహల. ఓకేనా, ప్లీజ్ నోట్ డౌన్. ద పోయట్ కుతూహల హ్యాస్ written లీలావతి పరిణయం. The poet Kutuhala has written లీలావతి పరిణయం in commemorative అంటే గుర్తుగా, in commemorative of హలాస్ మ్యారేజ్. సో ఇక్కడ కుతూహల అన్న హలా అన్న ఒకడేనా కాదా అనేది ఇప్పటివరకు చాలామందికి తెలియదు. కాకపోతే కుతూహల అనే ఒక వ్యక్తి లీలావతి పరిణయం అనే ఒక బుక్ రాశాడు. ఆ బుక్ ఎందుకంటే వాళ్ళ మ్యారేజ్కి గుర్తుగా రాశాడు. మేబీ ఇక్కడ ఏంటంటే హలా, అక్కడ కుతూహల ఉంది కాబట్టి ఒకరే అయ్యిండవచ్చు, లేదా కాకపోయి కూడా ఉండవచ్చు. మనకి హిస్టరీలో ఎవిడెన్సెస్ అయితే లేవు దానికి. సో కుతూహల హ్యాస్ రిటన్ ఏ బుక్ కాల్డ్ లీలావతి పరిణయం. సో చాలా పుస్తకాలు వచ్చాయి ఇక్కడ. ఈ పుస్తకాలన్నింటినీ మనం గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామినేషన్ పాయింట్లో చాలా ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్, ఇతని దగ్గర ఉన్న మిలిటరీ కమాండర్ ఎవరో రాసుకోండి. మిలిటరీ కమాండర్ ఆఫ్ హలా. మిలిటరీ కమాండర్ ఆఫ్ హలా. ఎందుకంటే ఈయన ఎప్పుడు పోయమ్స్ ఇవన్నీ రాస్తూ ఉంటే ఎక్కువగా మిలిటరీ కమాండర్ మొత్తం ఆ బాధ్యత తీసుకున్నాడు కాబట్టి ఇంపార్టెంట్. మిలిటరీ కమాండర్ విజయనాథ, అతని పేరు విజయనాథ. మిలిటరీ కమాండర్ విజయనాథ. ఓకేనా. మిలిటరీ కమాండర్ విజయనాథ. ఒకసారి ఒక 2 minutes తీసుకుని అవి పేర్లు అవన్నీ ఒకసారి చూడండి.
మైక్ ఆఫ్లో ఉందా? నెక్స్ట్ కింగ్ 23rd కింగ్ గౌతమిపుత్ర శాతకర్ణి. 23rd కింగ్ గౌతమిపుత్ర శాతకర్ణి. నెక్స్ట్ గౌతమిపుత్ర శాతకర్ణిస్ ఫాదర్ నేమ్ శివస్వాతి. సో ఫాదర్ నేమ్ శివస్వాతి, మదర్ నేమ్ గౌతమి బాలశ్రీ. సో శివస్వాతి కంటే తర్వాత పరిపాలించిన హాలా ఓన్లీ 5 ఇయర్సే రూల్ చేయడం వల్ల నెక్స్ట్ శివస్వాతి వాళ్ళ కొడుకైన గౌతమిపుత్ర శాతకర్ణి అతను కింగ్ అవ్వడం జరిగింది. సో ఓకేనా. సో ఇక్కడ వాళ్ళ ఫాదర్ పేరు శివస్వాతి, మదర్ పేరు గౌతమి బాలశ్రీ. ఉంది, ఆన్లోనే ఉంది. నేను చేసేసాను, ఆఫ్ చేశాను, మళ్ళీ ఆన్ చేశాను. నెక్స్ట్ కంటిన్యూషన్. వీళ్ళ ఫాదర్ పేరు శివస్వాతి, మదర్ పేరు గౌతమి బాలశ్రీ. సో ఇతని టైటిల్స్ రాసుకోండి. నెంబర్ 1 క్షత్రియ దర్పమాన మర్దన. క్షత్రియ దర్పమాన మర్దన. ఫస్ట్ టైటిల్ క్షత్రియ దర్పమాన మర్దన. నెక్స్ట్ సెకండ్ టైటిల్ ఏక బ్రాహ్మణ. ఫస్ట్ క్షత్రియ దర్పమాన మర్దన, సెకండ్ ఏక బ్రాహ్మణ, థర్డ్ ఆగమ నిలయ, ఫోర్త్ బేనా కటక స్వామి. బేనా కటక స్వామి. సో ఫస్ట్ వచ్చేసి క్షత్రియ దర్పమాన మర్దన, సెకండ్ ఏక బ్రాహ్మణ, థర్డ్ ఆగమ నిలయ, ఫోర్త్ బేనా కటక స్వామి. నెక్స్ట్ త్రిసముద్ర తోయ పీత వాహన. ఓకే, త్రిసముద్ర తోయ పీత వాహన అంటే ఆయన గుర్రాలు 3 సముద్రాల నీళ్లు తాగాయి అంటే 3 సముద్రాలు అంటే ఇక్కడ అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్, ఇక్కడ ఇండియన్ ఓషన్. అంటే ఏంటి అంటే మ్యాక్సిమం పోర్షన్ ఆయన హ్యాండ్ ఓవర్లో ఉంది అని అర్థం అనమాట. ఓకేనా. త్రిసముద్ర తోయ పీత వాహన. ఓకే. నెక్స్ట్ క్షహరాట వంశ నిరవర శేష. నిరవర శేష. క్షహరాట వంశ నిరవర శేష. నెక్స్ట్ వర్ణ సాంకర్య నిరోధక. వర్ణ సాంకర్య నిరోధక. ఓకే, వర్ణ సాంకర్య నిరోధక ఉంది. సో నెక్స్ట్ వర్ణ సాంకర్య నిరోధక. నెక్స్ట్ కంటిన్యూషన్లోనే రాజో రన్. రాజో రన్. రాజో రన్ ఏంటండి? టైటిల్, ఇవన్నీ టైటిల్స్. రాజో రన్. ఓకేనా. రాజో రన్. నెక్స్ట్ వినువర్తిత చతుర్వర్ణ సంకర. వినువర్తిత చతుర్వర్ణ సంకర. వినువర్తిత వినువర్తిత చతుర్వర్ణ సంకర. వర్ణ సాంకర్య నిరోధక రాశారు కదా. ఓకే. నెక్స్ట్ ఏకశూర. నెక్స్ట్ టైటిల్. నెక్స్ట్ టైటిల్ ఏకశూర.
నెక్స్ట్ టైటిల్ ఏకశూర. నెక్స్ట్ ద్విజకుల. ద్విజకుల ద్విజకుల. నెక్స్ట్ ద్విజవర కుటుంబ వివర్ధన. ద్విజవర కుటుంబ వివర్ధన. ద్విజవర కుటుంబ వివర్ధన. ద్విజవర కుటుంబ వివర్ధన. ఓకేనా. నెక్స్ట్ కంటిన్యూషన్ ఏకధనుర్ధన. 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 ఎన్ని ఉన్నాయి మొత్తం? 17 రావాలి మనకు. 39 ఇంకా 4 ఉన్నాయి. నెక్స్ట్ రామకేశవ. ఇది ఏకధనుర్ధన. నెక్స్ట్ రామకేశవ. రామకేశవ. నెక్స్ట్ శక యవన పహ్లవ నిషాదన. శక యవన పహ్లవ నిషాదన. నెక్స్ట్ కుల పురుష. పరపరంగత. ఓకే. కుల పురుష పరపరాగత. పరపరంగత విపుల రాజ్య. విపుల రాజ్య. కులపురుష పరపరంగత విపుల రాజ్య. 15 అయ్యాయా? ఇంకో 2 ఉన్నాయి. 16 అయ్యాయా? ఇంకొకటి ఉంది. శాతవాహన కుల యశ ప్రతిష్టాకర. శాతవాహన కుల యశ ప్రతిష్టాకర. శాతవాహన కుల యశ ప్రతిష్టాకర. సో టోటల్ 17. సో టోటల్ 17 టైటిల్స్ ఉన్నాయి. ఓకేనా. ఒక 2 minutes తీసుకొని ఒకసారి అవన్నీ 17 చదవండి ఒకసారి, ఏమేమి ఉన్నాయి అవన్నీ. మనము గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్లు ఏంటి అంటే మనకు అది గుర్తుంటే, మనకు వచ్చిన ఆన్సర్స్ని గుర్తిస్తే చాలు. ఓకేనా. అంటే మీకు సపోజ్ శక యవన పహ్లవ నిషాదన అనేది గుర్తులేదు, కానీ మనకు అక్కడ ఒకవేళ ఈ టైటిల్ ఎవరిది అన్నప్పుడు అది మనకు స్ట్రైక్ అయితే సరిపోతుంది. అంటే మనకు ఒక ఐడియా ఉంటే సరిపోతుంది. గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్లు ఏంటి అంటే ఇన్ని టైటిల్స్ రాయాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక 2-3 టైటిల్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. సో గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్కి ఖచ్చితంగా నేర్చుకోవాలి. మనకు ఆ టైంకి గుర్తుండకపోయినా అది చూసినప్పుడు మనం గుర్తిస్తే చాలు దాన్ని. ఎందుకంటే 4 ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి అలా స్ట్రైక్ అయితే చాలు ఆ టైంకి. కాబట్టి మనం బాగా చదువుకొని ఉంటే ఆ టైంకి అది చూసినప్పుడు మనకు స్ట్రైక్ అవుతుంది. సో ఈరోజు మనం డిస్కస్ చేసింది ఏంటి? శాతకర్ణి 2, తర్వాత కుంతల శాతకర్ణి, తర్వాత హల తర్వాత గౌతమిపుత్ర
శాతకర్ణి. ఓకేనా? సో ఇందులో శాతకర్ణి 2 లాంగెస్ట్ సర్వ్డ్ శాతవాహన కింగ్. అతని టైం పీరియడ్లో మనకు గుర్తుకు రావాల్సింది ఏంటి? దక్షిణ తోర్నా టు ద సాంచి స్తూప. హిజ్ కోర్ట్ ఆర్టిస్ట్ ఆనంద హ్యాస్ గివెన్ ఇన్స్క్రిప్షన్ ఓవర్ దక్షిణ స్తూప తోరణకి. ఓకేనా? దానిపైన ఒక ఇన్స్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అతని తర్వాత వచ్చింది ఎవరు? మనకు కుంతల శాతకర్ణి. కుంతల శాతకర్ణి టైం పీరియడ్లో మనకు సాంస్క్రిత్ లాంగ్వేజ్ డెవలప్ అయింది. సో సాంస్క్రిత్ లాంగ్వేజ్ డెవలప్ అయింది. అతని టైం పీరియడ్లో అఫీషియల్ లాంగ్వేజ్ కూడా మనకేమైంది? సాంస్క్రిత్ అయింది. నెక్స్ట్ అతని తర్వాత హలా టైం పీరియడ్లో మళ్ళీ ప్రాకృత్ డెవలప్ జరిగింది. అందుకని ఈ టైం పీరియడ్ని గోల్డెన్ ఏజ్ ఫర్ ప్రాకృత్ లాంగ్వేజ్ అని పిలవడం స్టార్ట్ అయింది. సో అక్కడ చాలా పుస్తకాలు వచ్చాయి. ఎగ్జాంపుల్ గాథా సప్తసతి. ఆయన ఇంట్రడ్యూస్ చేసిన న్యూ క్యారెక్టర్ పేరేంటి? రాధా అనే న్యూ క్యారెక్టర్. తర్వాత ఈయన ఎవరి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అందులో అంటే ఎక్స్టర్నల్ ట్రేడర్స్ లైఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ సీ రూట్లో వెళ్ళే ట్రేడర్స్ గురించి ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో హీ మ్యారీడ్ లీలావతి శ్రీలంకన్ ప్రిన్సెస్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ గోదావరి. సో కుతూహల రాసిన పుస్తకం ఏంటి? లీలావతి పరిణయం. నెక్స్ట్ 23rd కింగ్ గౌతమిపుత్ర శాతకర్ణి. ఈజ్ కన్సిడర్డ్ టు బి గ్రేటెస్ట్ కింగ్ అమాంగ్ శాతవాహనస్. ఆయనకున్న టైటిల్స్ 17 ఉన్నాయి. మనం ఆ 17 గురించి డిస్కస్ చేస్తాం. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో విల్ డిస్కస్ ఫర్దర్ కింగ్స్. ఓకే, థ్యాంక్ యూ. విల్ మీట్ అగైన్.